వెల్కమ్ టు RRR న్యూస్ తెలంగాణ. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యా బోధన జరుగుతుందని పూర్వ విద్యార్థి రిటైర్డ్ IAS అధికారి చిరంజీవులు అన్నారు. వారి బోధనను ఉపయోగించుకొని ప్రతి విద్యార్థి చదివి పాఠశాలకు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మోతే ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి మాజీ IAS ఆఫీసర్ చిరంజీవులు ఆధ్వర్యంలో ఉత్తమ విద్యార్థి ప్రతిభ మెమోంటోలతో పాటు పారితోషికం ఇవ్వడం జరుగుతోందని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్ తెలిపారు. సందర్భంగా మోతే ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి మాజీ IAS అధికారి చిరంజీవులు మాట్లాడుతూ, నేను గతంలో ఇదే మోతే పాఠశాలలో చదువుకోవడం జరిగిందని, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో జరుగుతోందని, వారి బోధనను ఉపయోగించుకొని ప్రతి విద్యార్థి చదివి పాఠశాలకు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం మాజీ IAS అధికారి చిరంజీవులు శాల్వా పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్, మాజీ IAS అధికారి చిరంజీవులు, PD సురేష్, ఉపాధ్యాయులు, 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. చిన్న జాబ్స్ చేసుకుంటా IAS అనుకుంటున్నాను. మీరు IAS కావాలని ఎందుకు అనుకున్నాను? ఓకే, చెప్తాను. ఇంకా నేను మాట్లాడేటప్పుడు చెప్తాను. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే ఎవరైనా ఉంటే అడగండి. అవన్నీ కలిసి ఒకటేసారి మాట్లాడేటప్పుడు ఆన్సర్ ఎంతో ప్రేమతోటి దూరమైనా కూడా మనల్ని మిమ్మల్ని ఆశీర్వదించడానికి రావడం మనందరిది పునర్జన్మ సుకృతం అని చెప్పేసి మేము భావిస్తాం. సార్ లాస్ట్ ఇయర్ కూడా ప్రిపేర్ చేసాం. సార్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చి పిల్లలకు ఆఫీసర్ 100% రిజల్ట్ వచ్చింది సార్. అలాగే ముగ్గురికి IIIT పాస్లలో సీట్ వచ్చింది సార్. అలాగే 10/10 ఒకరికి వచ్చింది. లాస్ట్ SSC బ్యాచ్లో 52 మంది ఎగ్జామ్ రాశారు సార్. అందులో 13 మందికి అబోవ్ 9 పాయింట్స్. సో ఈసారి కూడా సార్ మా పిల్లలలో చాలా సత్తా ఉంది సార్. 30 మెంబర్స్కి 30కి 30 పాస్ అవుతారని చెప్పేసి భరోసా ఉంది, గ్యారెంటీ ఉంది సార్. అలాగే మా పిల్లలలో కనీసం అట్లీస్ట్ ఒక 560 ఎబో మార్క్స్ ఇప్పుడు గ్రేడింగ్ లేదు సార్. బాగా చేయాలి. సో నేను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి జాయిన్ అయ్యేవాడితే ఒక వారం రోజులు పడుతుంది. పోగానే క్లాస్లో కూర్చున్నాం అబ్బాయి క్లాస్లో. అప్పుడు ఆ టీచరు నన్ను ఏంటి లేవర్ కొత్త వచ్చిందంటే నన్ను లేవగానే నేను ఏడవడం మొదలుపెట్టాను. ఎందుకు ఏడుస్తున్నాను ఆయన అడిగిన సార్ మీరు ఇట్లా రోజు కొడుతున్నారంట, నేను మీకు కొడితే నేను ఉండతారని చెప్తాను క్లాస్. మరి మనం వచ్చిన వాతావరణం మేపట్టి వాళ్ళు ఎందుకు ఎవరు చెప్పి మేము సార్ మన బయట అదే తీసుకున్నాం మీరు భయపెట్టించిందంటే నేను అట్లా కాదు, మంచిగా నువ్వు లెక్కలు నేర్చుకుంటే నేను ఇప్పుడు కూడా ఏమన్నాను. సో 8th to 9th to 10th మ్యాథమెటిక్స్ లో నన్ను ఎవరు కూడా ఇబ్బంది, నేనే టాపర్. నేర్చుకోవాలనే తప్పడం అనుకున్నాను, అది ఉండాలి. కాబట్టి మనం 8th, 9th, 10th బైపీసీ వచ్చిన తర్వాత సరే నేను ఇండెక్స్ ఇంప్లిమెంట్ తర్వాత అంత ప్రిపేర్ కాలేకపోయినా ఆ తర్వాత డిగ్రీ SSCలో వేల్పూర్లో కూడా నేను గతంలో కూడా చెప్పిన ఇక్కడ నేను 25,000 రూపాయలు లాస్ట్ టైం వచ్చిన వాళ్ళకి మనం ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 15 సెకండ్ వచ్చిన వాళ్ళకి 10,000 ఇచ్చిన. నేను అప్పుడు కూడా చెప్పిన స్టోరీ మళ్ళీ మనకు గుర్తు లేకపోతే మళ్ళీ కూడా మా హెడ్ మాస్టర్ అప్పుడు గంగారాం గారు టీచర్ ఉండే. ఆయన ట్రాన్స్ఫర్ అయినప్పుడు మేము అందరూ ఒక్కొక్క స్టూడెంట్ 50 పెన్సిల్ వేసుకుని 25 రూపాయలు ఇచ్చినాం. 25 రూపాయలు గిఫ్ట్ ఇచ్చినాం.
ఆ 25 రూపాయలు గిఫ్ట్ తీసుకుని ఆయన ఏం చేస్తున్నారు, 25 రూపాయలు వాళ్ళకి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 15, సెకండ్ వచ్చిన వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆయన ఆ 15 రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో మనం సాధించాలి. ఎందుకు సాధించకూడదు? కాబట్టి దాన్ని 15 రూపాయల కొరకు నేను వేల్పూర్ ఇక్కడ నుంచి ఎగ్జామ్ అప్పుడు అక్కడే వేల్పూర్లో ఉండండి. అక్కడ హాస్టల్ ఉండే ఎస్సీ హాస్టల్, మా తెలుసుకుంటే భోజనం చేసిన ఎస్సీ హాస్టల్కి చేసి అందరూ స్టడీ చేసుకునేవారు. సో ఎస్ఎస్సీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అందరితో కూడా టాపర్ చేయడం ఆ 15 రూపాయలు నేర్చుకోవాలి. ఎందుకు చెప్తున్నట్టు చిన్నప్పుడు కొనుక్కు మనకి ఏదన్నా ఒకటి సాధించాలి. అదే యాటిట్యూడ్ అనేది మనం కరెక్ట్ గా డెవలప్ చేసుకోగలిగితే ఏదైనా సాధించాలి. సో మా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, పరీక్షలు రాసినప్పుడు అని ఎక్కువగా విద్యార్థులు అడిగినప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక 3 months to 4 months రిజర్వ్స్ గా పనిచేస్తాం. అంటే స్టడీ కష్టపడాలి. మీకు ఇప్పటి లెక్క కాకుంటే వాతావరణం మాకు లేదు. నేను ఎమర్జెన్సీ ఎగ్జామ్ రాదు. నా ఓన్ ప్రిపరేషన్ నేను రాదు. ఆ విధంగా 100% ఎగ్జామ్ అప్పుడు మాది ఎమర్జెన్సీ పీరియడ్. మాకు హైయెస్ట్ మార్కులే క్లాస్లో నాకు తెచ్చిన మార్కులు 350. అప్పుడు అంతకంటే ఎక్కువ ఉంటారు. అందరు పాస్ కాదు. ఇప్పటికే 100% సర్టిఫికేట్స్ ఓపెన్ చేసేది. సో 12 మందిలో ఆ టాపర్ నేను ఉంటుంది. అప్పుడు ఎస్ఎస్సీ రిజల్ట్ అంటే స్టేట్ పేపర్లలో ఒక పేజీ నుంచి వస్తుంది. ఇప్పటిలాగా కొన్ని వందల పేజీలు, ఇంతమంది పిల్లలు కూడా మీరు అప్పుడు రాష్ట్ర వాళ్ళు. కానీ మనకు ఒకటి ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎస్సీలో మనం టాపర్ ఉండాలి. మనం ఎస్ఎస్సీలో ఇంకా మనం కష్టపడి మనం ఇతరులకు ఏం చేసుకోవాలి. సో దానివల్ల మేమందరం కూడా కలిసి ప్రిపేర్ అయ్యాం. మేమందరం కలిసి ప్రిపేర్ అయిన వాళ్ళందరం కూడా ఆరోగ్యాలు అందరూ ఎస్ఎస్సీలో మంచి టాప్ మార్క్స్తో పాల్గొన్నాం. మేమందరం వల్ల నిజామాబాద్ కూడా ఇంటర్వ్యూ చేయాలి. సో కొంతమంది ఎంపీసీ పోయి నేను బైపీసీ పోయాను. ఆ తర్వాత కాలంలో ఇంటర్మీడియట్ లో కూడా మా టీం